ఇప్పుడు కేజీ ఆర్గానిక్ 300 400, అలాంటివి 300 కిలోల తాజా ఆర్గానిక్ పళ్ళు. వాటి విలువ దాదాపు 1000 రూపాయలు ఉంటుంది ఒక రోజులో. అంటే ఈ బాటిల్ మనకి 20 రోజులు వస్తుంది. 20 రోజులు అంటే 20,000. సరే 20 నెల రోజు 1000 రూపాయలు కాదండి, రోజుకు 500 వేసుకోండి. 500 వేసుకున్నా ఆ 3.5 కిలోల పండ్లో విలువ 10,000 రూపాయలు. కానీ కంపెనీ మన అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని అతి తక్కువ కాస్ట్లో సామాన్యులకు అందే విధంగా చేస్తుందండి. ఈ 3.5 కిలోల ఆర్గానిక్ పళ్ళు మనం రోజులో తింటే ఎంతైతే ఒరాక్ వ్యాలీ అందుతుందో ఈ 60 ml పల్స్ తీసుకోవడం వల్ల 7,000 ఒరాక్ వ్యాలీ అనేది మనకు అందుతుంది. ఈ 7,000 ఒరాక్ వ్యాలీలో మన బాడీలో ఒక రోజు జీవక్రియ జరగడానికి 5,000 ఒరాక్ వ్యాలీ అవసరం అవుతుంది. ఇంకా మిగిలిన 2,000 ఒరాక్ వ్యాలీ ఏం చేస్తుంది అని అంటే మన బాడీలో ఎక్కడైతే రిపేర్స్ ఉన్నాయో, ఎక్కడైతే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో, ఎక్కడైతే డిసీజెస్ ఉన్నాయో వాటన్నిటినీ అరికడుతుంది. ఫుడ్డే కదండి మనకు మన బాడీని రికవరీ చేసేది మనం తినే ఫుడ్డే కదా. ఫుడ్ బాగా తింటేనే కదా డాక్టర్స్ అంటారు కదా రోజు యాపిల్ తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారు, హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు అని అంటారు. ఎందుకు చెప్పాడు ఆయన? ఎందుకంటే యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అలాంటి యాపిలే కాదు, ఇక్కడ తాజా 15 రకాల పళ్ళు మిశ్రమం ఇస్తున్నాం. ఈ మిశ్రమం తినడం వల్ల తాగడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇంకా ఏమైనా కలిపామా అంటే కలపలేదు అని ప్రూఫ్గా మీకు జిఎంపీ సర్టిఫికేట్ చూపించాలి. కలపలేదు అని ప్రూఫ్ అవ్వడం. అండ్ ఇక్కడ ఈ అసైబెర్రీ అనేది మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది, యాంటీ క్యాన్సర్ ఫుడ్. ఇది ఏ స్టేజ్లో వీటిలో శాస్త్రవాదం అనుకున్నారు. ఇది తాగడం వల్ల మనకి ఎలాంటి ఉన్న ప్రాబ్లమ్స్ని రికవరీ చేయగలము, ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం రాకుండా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు బ్రెయిన్లో, ఇప్పుడు చూస్తున్నారు పెరాలసిస్ ప్రాసెస్, బ్రెయిన్లో క్లాట్ అవ్వడం, రక్త సరఫరా ఆగిపోవడం, లేదంటే కొంచెం బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకు జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, సరిగా బ్రెయిన్ పనిచేయకుండా వాళ్ళు పెరాలసిస్కి గురవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్, మతిమరుపు ప్రాబ్లమ్స్. అండ్ హార్ట్కి సంబంధించి మీరు చూస్తున్నారు హార్ట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయింది, హార్ట్ వాల్స్ అని బ్లాక్ అయిపోయారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కిడ్నీ చుట్టూ ఫ్యాట్ పెరిగిపోయింది, కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి, కిడ్నీ ఫిల్ట్రేషన్లో ప్రాబ్లం అయింది, ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు, స్కిన్కి సంబంధించి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అండ్ మల్టీ ఆర్గన్ ప్రాబ్లం ఉన్నాడు, మోకాల నొప్పులు, నరాల నొప్పులు, మెయిన్గా పల్స్ అనేది హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని, నర్వ్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని అండ్ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని టోటల్గా అరికడుతుంది. అండ్ వాటితో పాటు లంగ్స్కి, ఐస్కి, వీటన్నిటికి మేజర్ 26 మేజర్ ప్రాబ్లమ్స్ని ఇది తగ్గిస్తుందండి. మన బాడీలో 26 మేజర్ ప్రాబ్లమ్స్ని రాకుండా అరికడుతుంది. ఉన్న వాళ్ళకి మెల్లిమెల్లిగా రికవరీ ఉంటుంది. అట్ ఏ టైం ఇది తాగానే తగ్గిపోతుందని నేను చెప్పండి. ఎందుకంటే డాక్టర్స్ మనకి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన వెంటనే మనకి కొన్ని గంటల వరకు పెయిన్ రాదు, తర్వాత మనకి కొన్ని గంటలకి మళ్ళీ పెయిన్ వస్తుంది. మా ప్రోడక్ట్స్ అట్లా కాదండి, రూట్ లెవెల్ నుండి వాటి సొల్యూషన్ చూపిస్తుంది. అంటే ఆ రూట్లో నుండి కణాలను ఏవైతే డ్యామేజ్ అయినా వాటిని అరికడుతూ వాటి యొక్క రికవరీని మెల్లిమెల్లిగా పెంచుతుంది. సో దీని యొక్క ఫలితం అలా ఉంటుంది. బాడీలో ప్రతి ఒక్క ప్రాబ్లం రావడానికి కారణమే ఈ ఫ్రీ రాడికల్స్. ఇలాంటి ఫ్రీ రాడికల్స్ని లేకుండా అరికడుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి ఇమ్యూనిటీ, మన బాడీలో ఇమ్యూనిటీ అధికంగా ఉంది అని అంటే ఎలాంటి రోగమైనా రాదు. మన బాడీ ఉన్నారా లేదా, మీ ఏరియాలో ఉన్నాయా లేదా, రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేదా, వీటన్నిటిని మీరు 3 నుంచి 6 నెలలు వాడి చూడండి. 3 నుంచి 6 నెలల్లో రికవరీ లేకపోతే నేను రెగ్యులర్గా ఇక్కడికే వస్తాను, నన్నే అడగాలి. నేను ఎవ్రీ వీక్ ఇక్కడికి వస్తాను, ఈ సరౌండింగ్స్లోనే ఉంటాను. ఎందుకంటే గోదావరి ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎరాడికేట్ చేయడమే మా ఉద్దేశం. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడమే మా ఉద్దేశం. సో ఇదండి. అండ్ యాంటీ క్యాన్సర్ ఫుడ్, యాంటీ నర్వస్ సిస్టమ్కి బాగా ఉంటుంది, యాంటీ డయాబెటిక్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవి పల్స్ గురించి అండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఇక్కడ ఆయుష్ ట్రీట్మెంట్ సర్టిఫికేట్ ఉంది.
మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, ఆయుష్ ప్రీమియం ఏ ప్రోడక్ట్స్కి ఇస్తారు అని గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి. ఎవరైతే ఏ కంపెనీ అయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే మనము తినే ఫుడ్ మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ WHO, మనందరికీ ఐడియా ఉంటుంది. ఓకే, WHO నామ్స్ ప్రకారము ఎవరైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తారో వాళ్ళకి ఈ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఇస్తారు. ఆయుష్ అనేది మన ఇండియాలో ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో వీటన్నిటికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయుష్ అని. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు చూడండి ఆయుష్ సర్టిఫికేట్ ఉంటుంది, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఉంటుంది. కానీ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ మాత్రం కొన్నిటికి మాత్రమే ఉంటుంది. అది WHO నామ్స్ని ఫాలో అవుతూ WHO నామ్స్ ప్రకారం తయారు చేసిన ప్రోడక్ట్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ గ్రేట్లీ చాలా గర్వంగా చెప్పుకోగలను, ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ WHO నామ్స్ ప్రకారం తయారు చేయబడతాయి. సో మీరు గూగుల్లో సర్చ్ చేయండి కావాలంటే మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇక్కడ మనము నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఐ కాఫీ అండి. ఇక్కడ 40 సంవత్సరాల పైన ఎవరున్నారండి? 40 సంవత్సరాల పైన ఎవరుంటారు? మీరు మేడం ఇంకో అనుకోవద్దు. నార్మల్గా ఎప్పుడైనా మీరు డయాబెటిక్ లెవెల్స్ చేయించుకున్నారా? సో మీలాగా 40, ఇప్పుడు నేను 40 ఉన్నాను, నేను డయాబెటిక్ చెక్ చేయండి. ఓకే, అది 2 ఇయర్స్ కరోనా డోస్ వేసుకున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ కరోనా డోస్ వేయించుకున్నాక నేను నాకు చేయించుకుంటే నేను ప్రీ డయాబెటిక్లో ఉన్నానని నాకు తెలుస్తాను. నేను మీకు ప్రూఫ్స్ చూపిస్తాను, అంటే నేను తీసుకున్న రీడింగ్స్ చూపిస్తాను. నేను ప్రీ డయాబెటిక్లో ఉన్నాను, అంటే నా డయాబెటిక్ లెవెల్ అనేది నేను డోస్ తీసుకున్న తర్వాత 100+ అయింది, 110 ఉన్నాయి. అంటే నేను ప్రీ డయాబెటిక్లో ఉన్నట్టే కదా. అలాంటి టైంలో నేను ట్యాబ్లెట్ వాడితే నాకేమీ ఉంటుంది, ఇంకా రెగ్యులర్గా నేను ట్యాబ్లెట్కి వెళ్ళాల్సింది. ఓకే, కొన్ని సంవత్సరాలు వాడాలి అనుకుని ట్యాబ్లెట్ వాడిన తర్వాత నా పరిస్థితి ఏంటి? అలవాటు అయిపోతుంది. అప్పుడు నా బాడీ సహకరించదు. ఒక్కొక్క పార్ట్ ఎలా అయితే ఒక చెక్కకి చెదలు పడుతుందో అలాగే నా బాడీలో పార్ట్స్ అన్నీ పోతూ ఉంటాయి, డ్యామేజ్ అవుతూ ఉంటాయి. నేనేం చేయలేదు. నేను ఆ నెక్స్ట్ తీసుకున్న డెసిషన్ ఏంటి, ఐ కాఫీ వాడతాను. సో ఇప్పుడు నేను 2 ఇయర్స్ ఐ కాఫీ వాడుతున్నాను. నా డయాబెటిక్ లెవెల్స్ ఒక 1-2 కూడా ఇంక్రీజ్ అవ్వదు, ఫ్లక్చువేట్ అవుతుంటాయి, వీటి మధ్యలో ఉంటాయి. నేను అందరికీ తెలీదు. ఓకే, మేడం అందరికీ తెలుసు, మేడం చెప్తారు తర్వాత. ఓకే, సో ఇది ప్రీ డయాబెటిక్ వాళ్ళు, నాన్ డయాబెటిక్ వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా వాడుకోవచ్చు అండి. ఇందులో మనకి 50 శాషెట్స్ ఉంటాయి. శాషెట్స్ రూపంలో వస్తాయి. ఇవి 50 శాషెట్స్ ఉంటాయి. ఈ శాషెట్స్ని మనము నార్మల్గా టీ కాఫీ రెగ్యులర్గా మార్నింగ్ తాగుతాం అన్నమాట. ఓకే, దానిలో టీ పొడి, చక్కెర, పాలు ఇవన్నీ కలుపుకొని మిక్స్ చేసుకుని తాగుతాం. దానివల్ల డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. కానీ మేము చెప్పేది ఏంటంటే ఆ టీ కాఫీ బదులు ఆర్గానిక్ కాఫీ తాగండి. మీ ఆరోగ్యం కోసం ఇలా మనకి శాషెట్స్ దొరుకుతాయండి. ఇందులో 50 శాషెట్స్ ఉంటాయి. ఈ ఆర్గానిక్ కాఫీని ఒక 100 ml వాటర్లో మిక్స్ చేసుకొని, ఒక 100 ml వాటర్ని బాగా బాయిల్ చేసి ఈ పౌడర్ మొత్తం తీసేసి ఈ పౌడర్ని మొత్తం వేసేసి మనం ఆ 100 ml వాటర్ని ఆ గ్లాస్లో వేసి జస్ట్ ఇట్లా మిక్స్ చేసుకొని కాఫీ ఎలా అయితే టీ కాఫీ ఎలా అయితే తాగుతామో దాంట్లో అవుతాం. సో మీరు నార్మల్ టీ కాఫీ తాగే బదులు నార్మల్ టీ తాగితే అందులో షుగర్ ఉంటుంది, టీ పొడి ఉంటుంది, పాలు ఉంటుంది, అవన్నీ మన ఆరోగ్యానికి హానికరమే. కానీ ఇక్కడ ఈ కాఫీ తాగడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు. ఈ కాఫీ చేసే ఉపయోగాలు అలాంటివి. వీటి వల్ల ఉపయోగం ఏంటో నేను చెప్తాను. కూడా టోటల్గా ఆయుష్ ట్రీట్మెంట్ సర్టిఫైడ్ అండి. ఇందులో కాఫీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన పురాతన కాలంలో చరక మహర్షి అనే వాళ్ళు ఉండేవాళ్ళు. తెలుసో మీకు ఐడియా ఉందో లేదో. చరక మహర్షి ఎవరంటే మన వైద్య రంగానికి ఒక మూలమైన ఆయన రాసిన కొన్ని పుస్తకాల ద్వారానే మన వైద్య రంగంలో అంత అభివృద్ధి చెందింది. అంటే వైద్యానికి సంబంధించినవన్నీ చరక సంగీత అనే గ్రంథంలో ఆయన రాశారు.